అల్లు అర్జున్ కు బీజేపీ నేతలు బాసటగా నిలిచారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం వ్యాఖ్యానించారంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఎంఐఎంతో కలిసి సినిమా లెవెల్లో కథ అల్లారంటూ సెటైర్లు వేశారు. సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడడం ఏమాత్రం భావ్యం కాదని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. శ్రద్ధ థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ను బాధ్యుడిని చేయడం కరెక్ట్ కాదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరి. పుష్ప 2 మూవీ తొక్కేసలాట ఘటనను అల్లు అర్జున్ ప్రేరేపించింది కాదన్నారు. కేవలం ఒక సినీ నటుడుగా మాత్రమే అల్లు అర్జున్ థియేటర్ దగ్గరకు వెళ్లారని చెప్పారు. రాజకీయాలు మాట్లాడే టైం వాళ్ళు వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడం వాళ్ళు వీళ్ళు అన్ని దయచేసి పని చేద్దాం. సమస్యలను రాజకీయ కోణంతో చూసే ప్రయత్నం చేయదు. విమర్శలు ప్రతి విమర్శలు ఆపేసి సమస్యను జటిల్ చేసే ప్రయత్నం చేయకుండా వీళ్ళు కానీ వాళ్ళు కానీ అబ్బాయి కోలుకోవడమే ప్రధాన బాధ్యత. అబ్బాయి కోలుకునే విధంగా ఏ విధంగా కోలుకుంటారని చెప్పి ఆలోచించే ప్రయత్నం చేయాలి. అబ్బాయి కోలుకోవాలని చెప్పి అందరూ కోలుకోవాలి. సమస్యలను జటిల్ చేసే ప్రయత్నం చేద్దని చెప్పి సామరస్యంగా ఉండాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. జరిగిపోయిందండి. నేను ఆల్రెడీ ట్విట్టర్లో కూడా నా స్పందన నేను పెట్టడం జరిగింది. అల్లు అర్జున్ గారు ఆనాడు ఒక సినీ కథానాయకుడిగా అక్కడికి రావడం జరిగింది. ఆయన ప్రేరేపించింది కాదు. ఆయన A11గా ఉన్నారు. ఆయన చూసుకున్నట్లయితే మిగతా వారిని కాకుండా ఈయన్ని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మా యొక్క అభిప్రాయం. అది డెఫినెట్గా నిన్న కూడా చర్చ జరిగింది కదా తెలంగాణలో. తెలుగు సినిమా ఇండస్ట్రీకి దక్కుతున్నటువంటి ఖ్యాతిని ఈ రకంగా అపఖ్యాతి పాలు చేసే విధంగా వివరించే ఈ మాత్రం భావ్యం కాదు, సమంజసం కాదని. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ పట్ల తీరును అందరూ కూడా ఖండించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతూ, రేవంత్ రెడ్డి గారు మజ్లిస్ పార్టీ కుట్రపూరితంగానే ఈ అసెంబ్లీ వేదికగా మరి అల్లు అర్జున్ పట్ల కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ పట్ల కానీ వాళ్ళని అపఖ్యాతి చేయడానికే వేదిక ఉపయోగించుకున్నారని చెప్పి కూడా మేము భావిస్తున్నాం.